హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఆయన పేరు వినయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అనగానే జనాలు ప్రభావితం అవుతుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటారు. జనాల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్ అంటే ఇప్పుడు ఎక్కువ అవే జరుగుతున్నాయి బయట ప్రపంచంలో. కానీ ఆ బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు దానివల్ల చాలా మంది అమౌంట్ కానీ అన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దానివల్ల ఎంత కష్టం ఉన్నా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వచ్చినప్పటి నుంచి దానికోసం ఎంతైనా కానీ అమౌంట్ అప్పులు చేసి కానీ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ బెట్టింగ్ యాప్ అనేది చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యూత్ కి చెప్పడం అంటే అదే, బెట్టింగ్ యాప్ అనేది ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టొద్దండి. ఎవరి వరకు వాళ్ళు అంతేగాని ఆ బెట్టింగ్ యాప్ వచ్చినప్పటి నుంచి జనాలు అనేది ఇంక దానిపైన ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ జోలికే పోద్దండి ఎవరు. ఇన్స్టాలో మీరు అంటే ఎక్కువగా మిమ్మల్ని చూసినప్పుడు ఏంటంటే జూనియర్ తమన్ లాగా అనిపిస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్. మిమ్మల్ని ఎవరైనా ఇట్లా అన్నారా, మీరు ఇట్లా ఉంటారని చెప్పి? అన్నారు మేడం, చాలా మంది అదే అంటున్నారు కామెంట్ లో కూడా. మీరు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాగే ఉన్నారు అన్న, సేమ్ తీయకూడదు పెట్టకూడదు అసలు. కానీ చాలా మంది చెప్పడం జరిగింది నాకు. ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు? నేను అన్ని ఆఫ్ బాడీతోనే ఎక్కువ ఇంట్లో చేస్తుంటా మేడం రీల్స్. ఎక్కువ చాలా మంది మొన్న రీసెంట్ గా ఒకటి రత్గుల చిలక రారా అనే సాంగ్, రాముడు సాంగ్ వైరల్ అయింది అనమాట. ఫుల్ జనాలు కూడా ఆ సాంగ్ అనేది ఫుల్ బాగా ఇంట్రెస్ట్ చూపించి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టడం కానీ, అన్న ఆ సాంగ్ వల్లనే మీరు చాలా వైరల్ అయినారు. ఆ సాంగ్ ఎవరికి సెట్ అయింది లేదో తెలియదు కానీ బట్ మీకు మాత్రం సెట్ అయిందని అది మాత్రము అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఎలాంటి కామెంట్స్ వస్తాయి అంటే? అందరూ మంచిగా ఉండరు కామెంట్లు చేసేవాళ్ళు. అంటే మీరు కొంచెం బాడీ చూస్తే హెవీగా అనిపిస్తూ ఉంటది కదా, అలాంటప్పుడు మీకు బాడీ షేమింగ్స్ అట్లాంటివి ఏమైనా వచ్చాయి? అవి ఏం లేదు మేడం. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా మనం లైట్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ పెడతారు, కంపల్సరీ పెడతారు బ్యాడ్ కామెంట్స్ అనేది. బట్ వాళ్ళకి ఏమంటే మాది టాలెంట్ అనేది గుర్తించే వాళ్ళు తెలుసుకొని, అవి వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు పాపము, అంటే ఎందుకు కష్టపడుతున్నారు వీళ్ళు, ఊరికే టైం పాస్ చేసుకుంటున్నారులే, ఎక్తాలు చేద్దాంలే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది పాపం ఇంత లావుగున్నా కష్టపడుతున్నారు ఆ పిల్లోడు, అంటే సినీ ఫీల్డ్లోకి ఏమన్నా పోవాలని ఇంట్రెస్ట్ ఉందేమో, అందుకనే అతనిలో ఉండే టాలెంట్ అంతా మాకు సొసైటీకి చూపిద్దామని చెప్పి ఇట్లా రీల్ చేస్తున్నారేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు పాపము. అందుకనే నేను కూడా చేయడం జరుగుతుంది అనమాట. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ గుంటకల్ మేడం నాది. గుంతకల్. స్టడీస్ ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. తర్వాత మళ్ళీ కంటిన్యూ ఏం చేయలేదు మేడం. ఇంకా డాడీ చనిపోయినారు అనమాట. చనిపోయి 12 years అయింది డాడీ చనిపోయి. ఇంకా అన్న ఉన్నాడు, మమ్మీ. ఇంకా వాళ్ళిద్దరు వచ్చి అనంతపూర్ లో ఉంటారు, అన్న మమ్మీ. అన్న డ్రాయింగ్ టీచర్ అన్న. ఈ రీల్స్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? రీల్స్ అంటే కరోనా టైంలో నుంచి టిక్ టాక్ ఉన్నప్పుడు చేస్తాండి మేడం. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫోకస్ దాని మీద పెట్టిన. అంటే సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ ఎవరైనా ఆఫర్స్ ఇస్తామని వచ్చారా? ఆఫర్స్ ఇద్దామని ఇంకెవరు రాలేదు మేడం. గుంటకల్లో షార్ట్ ఫిల్మ్ చేసిన అనమాట, చోర్నోట్ అనే మూవీ షార్ట్ ఫిల్మ్ చేసినాను ఆల్రెడీ. డైరెక్టర్ కదీర్ అహ్మద్ అని గుంటకల్లో, అతను నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినారు అనమాట, చేయడం జరిగింది. బాగా అది సక్సెస్ అయింది అనమాట. గుంటకల్లో థియేటర్ లో ఆడిచ్చినాము, వాసవి థియేటర్ లోనే 1 month ఆడింది అనమాట. ఫుల్ గుంటకల్ అంతా సపోర్ట్ చేసి పాపం మాకు క్రౌడ్ అంతా ఫుల్. ఇంకా థియేటర్ ఒక షార్ట్ ఫిల్మ్ ని థియేటర్ లో ఆడించడం, అది కూడా 1 month ఆడించడం అనేది అసలు ఇంపాసిబుల్. అది 2 hours ఉంది దగ్గర మూవీ. 2 hours. ఓకే, ఎవరు డైరెక్టర్? అది కదీర్ అహ్మద్ అని. కదీర్ అహ్మద్ గారు. ఓకే ఓకే. ఏం బేస్డ్ చేసుకొని తీసారు? అంటే నాకు వచ్చి దాంట్లో జస్ట్ ఒక నోట్ అనమాట. అంటే డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, చిన్న పిల్లోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో సప్లై అవుతున్నాయని చెప్పి ఆ డ్రగ్స్ చేసే వాళ్ళు, అంటే రేపు పొద్దున మా పిల్లోళ్ళు కూడా అట్లే తయారవుతారేమో, చేంజ్ కావాల మైండ్ సెట్, అలవాటు పడకూడదు అనే మూమెంట్ తో కాన్సెప్ట్ తీసినారు అనమాట మూవీ. ఒక మెసేజ్ అనేది. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో అదే మేడం, నాకు కొంతమంది లావుకున్నారు, ఏం చేయలేరు వీడు అని ఎక్తాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా వాళ్ళకి ఇస్తే ఏం చేయలేరు అనుకుంటారు, కానీ నేను చేసి చూపిస్తా, ప్రూవ్ చేస్తా. అంటే మీరు తగ్గాలి, జిమ్ కి వెళ్ళాలి అట్లా ఎప్పుడు అనుకోలేదు? ఎప్పుడు అనుకోలేదు. అంటే అది మనకి డాడీ కూడా ఇట్లా ఉండే అనమాట, నాలాగే. మనకు కూడా ఇట్లా ఇంకా భయపడితే ఇట్లా ఉంది కాబట్టి బాడీ నాకు తగ్గాలనే ఆలోచనే లేదు ఇంతవరకు. ఇప్పుడు సినిమాలోకి వెళ్ళాలంటే మంచి మంచి ఇట్లా దిట్టంగా ఉన్నా, కానీ నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది అదే పనిగా, అది మేడం. ఎందుకంటే ఇప్పుడు అదే పనికి నాలాంటి వాళ్ళని దొరికేది కష్టం అనమాట. ఇప్పుడు సన్నగుండే వాళ్ళు లావుగా కాలేడు, లావుండే వాళ్ళు సన్నగాలని కాలేరు. కానీ కొంతమంది లావుండే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దొరికేది కష్టం కాబట్టి అంటే మా టాలెంట్ కూడా వాళ్ళకి చూపించుకోవాలా,
సెలెక్ట్ చేసుకుంటారేమో రేపు పొద్దున సినీ ఫీల్డ్ లేక పదం అని చెప్పి నాకు కూడా ఒక అంటే తమిళంలో ఒక యోగి బాబు గారు అని ఉంటారు కదా కమెడియన్, ఓకే ఆయన అట్లాగే ఫస్ట్ లో రిజెక్ట్ చేశారంటే అరే ఈయనేంటి ఎట్లా ఉన్నాడు అసలు, ఇప్పుడు అసలు స్టార్ కమెడియన్ ఆయన. అట్లాగా నిజంగా అవకాశాలు అనేవి ఎవరికో ఒకరికి వస్తూనే ఉంటాయి, మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది డాడీ మమ్మీ నేను మా అన్న గుంటకల్ల మేడం. డాడీ చనిపెట్టి 12 years అయింది దగ్గర దగ్గర. ఇంకా మమ్మీ హౌస్ వైఫే, ఇంకా అన్న వచ్చి డ్రాయింగ్ టీచర్ అనమాట. ఇంకా అనంతపురంకి షిఫ్ట్ అయినాం అందరము. గుంటకల్లో వచ్చి మా నానమ్మ ఉంటుంది, బెడ్ రెస్ట్ అమ్మ. ఆ అమ్మని చూసుకుంటే నేను గుంటకల్లో ఉన్నా. ఇంకా అన్న అమ్మ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అందరు మమ్మీ ఊరు అదే అనమాట అనంతపూరే. అందుకే అందరు ఆడే సెటిల్. ఇంకా ఇన్స్పైర్ ఎవరు అసలు ఇట్లా రీల్స్ చేయాలి అలా? ఇన్స్పైర్ అనేది ఎవరు లేదు, నేను ఎవరి మీద డిపెండ్ కాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కూడా ఇంకా నాకు ఫుల్ ఇంకా అన్న సపోర్ట్. నేను ఏమన్నా చేయని అంటే పనికి రాని పనికి రాకపోనే కానీ వాడు ఎంజాయ్ చేసే పని చేయని అంతే. అన్న నాకు సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకా నేను ఎవరి గురించి పట్టించుకోను, ఎవరు మీద డిపెండ్ కాను. అందుకనే నేను ఎక్కువ ఆ బాడీతోనే తీస్తాను రీల్స్ కూడా. ఒకరి మీద నా ఫ్రెండ్ ఉన్నా కూడా ఫోన్ పట్టుకోరా అని చెప్పి చేతికి ఇచ్చి తీరా అని చెప్పి వానికి అడగను నేను అట్లా. అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎలా తట్టుకోగలరు అనుకుంటున్నారు మీరు? తట్టుకోగలరు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారే గానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించుకుంటే పొద్దున్న ఫ్యూచర్ లో వాళ్ళది అంతే టాలెంట్ అనేది తెలిసిపోతుంది బయట సొసైటీకి. ఇప్పుడు ఇట్లా వచ్చినాను కాబట్టి ఇప్పుడు నా ద్వారా ఇప్పుడు అందరికి సొసైటీకి తెలుస్తుంది మీ ఛానల్ నుంచి. అట్లా వాళ్ళు గుర్తించి అది ఓన్ గా డైలాగులు చెప్పడం గానీ పాట పాడడం గానీ ఏమైనా ఉన్నాయా? ఓన్ గేమ్ లేదు, మనం ఎక్కువ రీల్స్ మీదే ఇన్స్టెంట్. ఓన్ కంటే ఏమి ఎక్కువ లేదు, ఎందుకంటే బయట వర్క్ చూసుకోవడం రావడం రీల్స్ వాళ్ళకి జస్ట్ నగియాలన్నమాట అవతల. నాకు అది పర్సన్స్. బయట వర్క్ అంటే ఎట్లాంటి వర్క్? షాప్ ఉంది అనమాట, అది సపరేట్ షాప్ చిన్నగా, అది మెయింటైన్ చేస్తుంటా ఇంటికాడ. ఇంకా బయట ఫ్రెండ్స్ బయటకు పోయి ఇంకా అట్లా ఏదైనా ఫ్రెండ్స్ తో తిరగడము రావడము, ఇంకా అప్పుడు ఫ్రీ టైమ్ లో ఇంకా రీల్ చేసుకుంటా ఉంటా అనమాట. మీకు నచ్చిన హీరో ఎవరండి? నాకు నచ్చిన హీరో అంటే మామూలుగా ఫస్ట్ రియల్ స్టార్ శ్రీహరి గారు. నాకు మా డాడీ ఫ్యాన్ కూడా శ్రీహరినే, చనిపోయినారు కాబట్టి ఇప్పుడు పాపం మొత్తం. ఎందుకంటే రియల్ స్టార్ రియల్ ఫైటర్ సూపర్. అందుకనే డాడీ కూడా ఇంకా అతని మీద ఎక్కువ శ్రీహరి గారు. ఇంకా వేరే వాళ్ళు హీరోలు అంటే ఇంతవరకు అంటే రియల్ స్టార్ అని నేను అతన్ని చెప్పుకుంటాను. వీళ్ళు ఏమంటే ఫ్యాన్స్ అందరూ హీరోసే కానీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా అట్లా ఎవరిని తీసి చెప్పాను కానీ అందరి పక్కన ఉంటా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అన్ని దాంట్లోకి అటెండ్ అవుతా అంట, అందరితో పోతా అంట అన్ని మూవీస్ కి. అట్లా ఎవరు ఇతనే నా హీరో అని నేను చెప్పుకోను. మరి సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నారు? అంటే ఇంకా మీకు హాబీస్ ఎట్లా ఉంటాయి? ఏమేమి హాబీస్ అంటే మనకి ఎక్కువ నేను అనంతపూర్కి ఊరికి వెళ్తా అంట మేడం. ఇక అన్న మమ్మీ అక్కడే ఉన్నారు కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది నాది. దాంట్లో ఇంకా స్పీకర్ ఒకటి ఉంది అనమాట, బోట్ కంపెనీది. ఆ స్పీకర్ మెడల్ వేసుకొని బాగా చిల్ అవుతుంటా అనమాట జర్నీలో. బైక్ మీద ఎక్కువ జర్నీ, బైక్ మీద ఎక్కువ. నాకు లాంగ్ జర్నీ కూడా చేస్తుంటా ఎక్కువ. అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వెళ్తుంటా అనమాట. సింగిల్ జర్నీ అయితే ఎక్కువ అనంతపూర్కి వెళ్తుంటా. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నా ఫ్రెండ్స్ ని కూడా ఎక్కువ జర్నీ చేసేటప్పుడు వాళ్ళు స్టాప్ చేయరా, అది నిలబడరా, టీ తాగుదాం అది అంటే నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఇంకా ఇక్కడ రీచ్ అయిపోవాలి అంతే, మధ్యలో స్టాపింగ్ ఉండదు. ఒకే జర్నీనే అది. అట్లా నాకు అట్లా మధ్యలో స్టాపింగ్ అనేది ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంత లాంగ్ అన్నీ జర్నీ చేయాలనిపిస్తుంటది అనమాట. అంటే నాకు చిల్ కావాలి అంతే, ఆ స్పీకర్ వేసుకోవాలా, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా జర్నీ చేయాలి. అసలు అబ్బాయిలు అంటే బైక్లు ఇష్టం, ఇంకా చెప్పేదే మీకు రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే ఓకే. అయితే మీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఉండేది మేడం, ఉండేది. బట్ ఏమంటే వాళ్ళ ఫ్యామిలీకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలీదు. గర్ల్ ఫ్రెండ్ అని కాక వాళ్ళ ఫ్యామిలీ కూడా దూరం అయింది, అదొక బాధలో ఉన్నా నేను. బ్రేకప్ ఇప్పుడు ఒక 2 years అయింది మేడం. ఏంటంటే తను చెప్తాదని చెప్పి నేను కూడా ఉన్నా, వెయిటింగ్ లో ఉన్నా అంతే. ఎందుకంటే ఇప్పుడు తను చెప్తేనే కదా వాళ్ళ ఇంట్లో తెలిసేది. ఇప్పుడు వాళ్ళందరికి నేను బ్యాడ్ అయిపోయినా అనమాట. తను జాబ్ చేస్తుంది, అందుకని ఇంకా వాళ్ళ ఇంట్లో తను చెప్తే నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నా చెప్తాదేమో అని హోప్స్ పెట్టుకున్నాను. అంటే బయట చూసి లవ్ చేసుకున్నారా లేకపోతే ఏమైనా ఇన్స్టా? ఇష్టం లేదు, బయట ఇష్టం. బయట ఒకరికొకరు బాగా ఇష్టపడినాము. ఇంకేమంటే వాళ్ళ ఇంట్లో నాకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు. అందుకని ఇంకా తనకి జాబ్ ఉంది కాబట్టి తను కూడా అట్లా ఏమన్నా ఆలోచించిందేమో అని చెప్పి ఇంకా నేను కూడా లవ్ చేసే ముందు ఇవన్నీ గుర్తురావు. అవన్నీ రావు మేడం గుర్తు. ఎందుకంటే అట్రాక్షన్ ఉంటది. అంటే ఫస్ట్ లవ్ చేయడం ముందు ఏమంటే తను మా ఫ్యామిలీకి అంటే మా ఫ్యామిలీలో అందరికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించిన అందరు లైక్ చేసినారు. తను కూడా అది అర్థం చేసుకొని అవును ఇప్పుడు నా గురించి తనకు తెలుసు అంతా, నేను ఎట్లా వాడు ఏమన్నా తెలుసు. తను చెప్పుకోలేదు, ఒక గర్ల్ గా చెప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. నేను బ్యాడ్ అయినా పర్వాలేదు,
బట్ ఏమంటే తను చెప్పాలని నేను వెయిట్ వెయిట్ చేస్తున్నాను. చేస్తున్నారు. సో చూద్దాం మరి ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటుందో మీ లవ్ అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో వెయిట్ చేద్దాము. అంటే మొన్న పహల్గామ్ దాడి తర్వాత మన వాళ్ళు కూడా సింధూర్ అని చెప్పేసి అటాక్ ఇచ్చారు. అయితే ఈ దాడుల్లో మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయారు. అవును మేడం. అంటే దానిపై మీరు ఏమంటారు? అతని పాపం మనము ఇదంతా పండగలు చేసుకుంటున్నాము, ఇష్టం వచ్చినది తింటున్నాము, కానీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు మన కోసం అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బార్డర్ లో. ఎందుకంటే వాళ్ళకి అసలు డే అండ్ నైట్ వాళ్ళ కష్టం ఎట్లుందో, తిండి ఉందో లేదో అనేది ఎవరికి తెలియదు. మనం మాత్రం మీరు అన్ని చేసుకుంటున్నాం జనాలు. అట్లాంటి ఇప్పుడు మన మురళీ నాయక్ అనేది చనిపోయినారు పాపము. వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ అనమాట. రీసెంట్ గా మొన్న నాకు కాల్ చేసి అన్న ఇట్లా నా ఫ్రెండ్ అయిన అతను మురళీ నాయక్ 6 years ఇట్లా బాగా ఇద్దరు అనంతపూర్లోనే చదువుకున్నాము అది అని చెప్పి బాధపడి మాట్లాడినారు అనమాట. నాకు ఇట్లా పోతున్నాను అన్న, ఇట్లా అతని దగ్గర వాళ్ళ ఇంటికి పోతున్నాను ఇట్లా అంటే, అవునా అంటే తమ్ముడు అన్న పోయినాక వీడియోస్ పెడతానన్నా అప్లోడ్ చేయనా అని. సరే పెడతాడు, నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో అంటే ఓకేనా అని చెప్పి అక్కడికి పోయి పాపం వీడియోస్ పంపించినాను. నాకు పెట్టినారు అనమాట వీడియోస్ అప్లోడ్ చేసిన ఇన్స్టాలో. అతను కూడా పాపం బాధపడకుండా మాట్లాడినారు ఇట్లా నా ఫ్రెండ్ అయినా అది చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్కరు కంట్లో నీళ్లు అనేది ఆ రోజు ఒక ఆర్మీ అతను అబ్బాయి కూడా అసలు 25 ఏజ్ కూడా అది. ఓకే థ్యాంక్ యూ.